కీర్తనల గ్రంథంలో 37వ అధ్యాయంలో 31వ వచనంలో, వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగుల జారి. దేవుని యొక్క వాక్యము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని పవిత్రమైన మాటలు ఎవరి హృదయములో అయితే నిలిచి ఉంటాయో, ఎవరైతే వాక్యానికి లోబడి స్థిరముగా ఆత్మీయమైనటువంటి క్రమాన్ని అనుసరించేవారుగా ఉంటారో, వారు అడుగులు జారవు. వారు పాపములో పడిపోవటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. వారిని ఖచ్చితంగా దేవుడు కాపాడి వారిని ఆత్మీయమైనటువంటి పరిశుద్ధమైన మార్గములో స్థిరపరిచి నడిపించేవాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధతను ప్రేమించి దేవుని యందు భయభక్తి కలిగి నిలిచి ఉంటారంటే, ఎవరి హృదయములో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో అట్టివారే. ఆ స్థితిలో నీవుంటే తప్పకుండా నిలుస్తావు. ఒకవేళ ఆ స్థితిలో లేవేమో, ఇప్పటి నుంచైనా వాక్యము చేత జీవితాన్ని కట్టుకుందాం.